తెలియని గ్రంథం. పూర్వకాలమందు ఒకప్పుడు కేరళ దేశంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను కడు పేద, ఊరు పేరు లేనివాడు. అయితే పరమ భక్తుడు. తనకు ఇష్టదైవమైన విష్ణుమూర్తి అనుజ్ఞ ప్రకారం అతను ఒక గ్రంథం రచించాడు. ఆవేశంతో రచించిన ఆ గ్రంథాన్ని తీసుకుపోయి అతను ఆనాటి మహాపండితులకు విద్వాంసులకు చూపించాడు. చూపించి వారి అభిప్రాయం తెలుపమని కోరాడు. దానిని చూసిన ప్రతి ఒక్కరూ, ఇదేమి రాతయ్యా, బ్రహ్మలిపి, ఇదేమి భాష, దేవభాష అంటూ గేలి చేయసాగారు. ఆ బ్రాహ్మడికి ఆ మాటలు వినగానే విరక్తి కలిగింది. అందుచేత గ్రంథం చంకన పెట్టుకుని యాత్రకని బయలుదేరాడు. కొన్నాళ్లకల్లా అతను ఒక మహారణ్యం చేరుకున్నాడు. ఎటుపోవడానికి అడుగు ముందుకు పడటం లేదు. పైగా అలసిపోయి ఉండటం వల్ల ఒక చెట్టు నీడని అంగవస్త్రం పరుచుకుని దైవధ్యానం చేసుకుంటూ పడుకున్నాడు. పడుకున్నాడే కాని అతనికి నిద్ర పట్టింది కాదు. అర్ధరాత్రి సమయాన ఒక సన్యాసి ఎదుట కనిపించి అతన్ని కుశల ప్రశ్నలు వేశాడు. అతను తన చరిత్ర అంతా పోసకొచ్చినట్లు విప్పి చెప్పి కష్టపడి రాసిన తన గ్రంథం ఆయనకు చూపించాడు. సన్యాసి అతని చరిత్ర విని జాలి చెంది, ఓయి బ్రాహ్మడా, శివరాత్రి నాడు బయలుదేరి నువ్వు తిన్నగా గోకర్ణ క్షేత్రం వెళ్ళు. అక్కడ తూర్పు దిశ నుండే గోపురం వద్ద కనిపెట్టుకుని ఉండు. ఏం జరుగుతుందో చూడు. అయితే ఏమి జరిగేది మట్టుకు పిట్టకైనా తెలియనేయకూడదు సుమా అంటూ హెచ్చరించి అదృశ్యమయ్యాడు. ఆ ప్రకారం బ్రాహ్మడు గోకర్ణ క్షేత్రం చేరుకున్నాడు. తూర్పు గోపురం వద్ద నిరీక్షిస్తూ ఉండగా సూర్యాస్తమయ సమయమయ్యేసరికి ఒక వృద్ధ బ్రాహ్మడు 4 కుక్కలను వెంట పెట్టుకుని సరిగా అతని వద్దకే వచ్చి నిలబడ్డాడు. ఆ వృద్ధుని దర్శనం కాగానే పేద బ్రాహ్మడిలో చైతన్యం కలిగింది. ఆయనే తనకు తరుణోపాయం చూపించగల మహానుభావుడని మనస్సులో తోచింది. వెంటనే పాదాక్రాంతుడై అతడు తన గ్రంథం వృద్ధునికి సమర్పించాడు. వృద్ధుడు చిరునవ్వు నవ్వుతూ, నీవు కష్టపడి వ్రాసిన ఈ గ్రంథానికి లోకంలో మంచి వ్యాప్తి కలుగుతుంది. దిగులు పడకు. అయితే నువ్వు నన్నే ఎందుకు ఆశ్రయించావు? ఎలా చేయమని నీకు ఎవరు సలహా చెప్పారు అని అడిగాడు. అందుకు పేద బ్రాహ్మడు, మహాత్మా, ఈ రహస్యం నేను వెల్లడించనని మాట ఇచ్చాను కనుక మన్నించాలి అన్నాడు. వృద్ధుడు బ్రాహ్మడి సత్యసంధతకు మెచ్చుకుని, సరే, అదంతా నాకు తెలుసులే. నీకు ఈ సలహా చెప్పిన అతను గంధర్వుడు. ఇలా దేవరహస్యం వెల్లడించినందుకు గాను అతనికి శాపం తగలనే తగిలింది. ఆ శాపానికి ఫలితంగా అతను భూలోకమందు జన్మించి లోకోపకారార్థం నీ గ్రంథానికి అతనే అమరత్వం కలిగిస్తాడు అని చెప్పి మాయమయ్యాడు. ఈ వృద్ధుడే వేదవ్యాసుడు. ఆయన వెంటనున్న 4 కుక్కలు, 4 వేదాలు. వేదవ్యాసుడు ఇలా చెప్పిన కొద్ది కాలానికే పేద బ్రాహ్మడు కాలం చేశాడు. అతని చేతిలోని గ్రంథం నదిలో కొట్టుకొని వచ్చి చంపకేసరి రాజుకు చేరింది. ఆ రాజు గ్రంథం అటూ ఇటూ తిప్పి చూశాడు. ఏమీ బోధపడలేదు. ఆస్థాన పండితునికిచ్చి నేటి నుండి 41 రోజుల లోపల ఈ గ్రంథంలోని విషయం ఏమిటో మాకు విశదం చేయాలి, లేకుంటే తల తీయించి వేస్తాము అని ఆజ్ఞాపించాడు. పండితుడు గొప్ప చిక్కులో పడ్డాడు. ఇప్పుడు ఆయన ప్రియ శిష్యులలో ఒకడైన రామానుజుడు గురువుగారు విచారంగా ఉండటం కనిపెట్టి కారణం ఏమిటో చెప్పమన్నాడు. గురువు ఎంతకు చెప్పలేదు. చూడపోతే రాజు ఇచ్చిన గడువుకు ఇంకొక్క రోజే ఉన్నది కనుక చెప్పక తప్పింది కాదు. అప్పుడు రామానుజుడు, మీరేం భయపడకండి గురువుగారు అన్నాడు. శిష్యుని కోరిక ప్రకారం ఆ రాత్రి పూజకు ఏర్పాటు చేశాడు గురువు. ఆ పూజలో తాను తప్ప ఎవ్వరూ ఉండకూడదని ఖచ్చితంగా చెప్పాడు రామానుజుడు. అర్ధరాత్రి సమయం. గొప్పగా పూజ జరుగుతున్నది. అయితే ఆత్రంతో ఉన్న గురువుగారు శిష్యుడికి తెలియకుండా అటక మీద దాంకొని ఏం జరుగుతుందోనని తొంగి తొంగి చూస్తూ ఉన్నాడు. రామానుజుడు చేస్తున్న పూజకు ఫలితంగా 6 దివ్య పురుషులు వచ్చి పూజా మందిరంలో కూర్చుని మహాగ్రంథం రచిస్తున్నారు. ఆ దృశ్యం చూసి ఆశ్చర్యం పొందిన గురువుగారు తట్టుకోలేక అటక మీది నుంచి కింద పడ్డాడు. ఆయన అవస్థ చూసి శిష్యుడు రామానుజం, అయ్యో ఎంత పని చేశారు గురువుగారు అని నొచ్చుకుని వెంటనే పరిచర్యలు జరిపి దెబ్బలు నయం చేశాడు. రాజు పెట్టిన గడువు దాటకముందే ఆ గ్రంథం చక్కటి లిపిలో తయారయ్యింది. రాజు పండితుణ్ణి ఎంతో మెచ్చుకుని ఘనంగా సన్మానించాడు. ఈ మహాగ్రంథమే మలయాళ భాషలో వ్యాప్తి చెందిన ఆధ్యాత్మ రామాయణం. రామానుజుడే శాపం పొందిన ఆ గంధర్వుడు. కథ సమాప్తం. జాతక కథ. పంచాయుధుడు.
పూర్వం బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో బోధిసత్వుడు యువరాజుగా జన్మించాడు. నామకరణ మహోత్సవం నాడు దేశ దేశాల నుండి దైవజ్ఞులు వచ్చారు. ఈ పసివాడు చాలా గొప్ప జాతకుడు, 5 ఆయుధాలతో ప్రపంచమంతటినీ జయించగల పరాక్రమశాలి అని వారు జోస్యం చెప్పి పంచాయుధుడని పిల్లవానికి పేరు పెట్టారు. పిల్లవానికి ప్రాజ్ఞత రాగానే గాంధర్వ దేశంలోని తక్షశిలా నగరంలో మహాపండితులైన గురువుల వద్ద సమస్తమైన విద్యలు నేర్చుకోవడానికని వెళ్ళాడు. పంచాయుధుడు తక్షశిల వెళ్ళి చదువుకొని సకల విద్యా పారంగతుడయ్యాడు. ఆశ్రమం నుండి సెలవు తీసుకునేటప్పుడు గురువు శిష్యుణ్ణి దీవిస్తూ 5 ఆయుధాలు ప్రసాదించాడు. గురువుగారి అనుజ్ఞతో కాశీరాజ్యానికి బయలుదేరాడు పంచాయుధుడు. దారిలో ఒక మహారణ్యం దాటవలసి వచ్చింది. రాజకుమారుడు అలా పోతూ ఉండగా కొందరు మనుష్యులు అడ్డుపడి, ఓయి పిన్నవాడా, తెలుసునో లేదో ఈ మహారణ్యంలో రోమాంచుడనే రక్కసుడు విహరిస్తూ ఉంటాడు. వాడి కంటపడితివో నీ పని సరి అన్నమాటే. కనుక ఈ దారి మానివేసి మరి ఒక దారిని తప్పించకపోయి అరణ్యం దాటిపో, ప్రాణాలు దక్కించుకో అంటూ సలహా చెప్పారు. ఈ మాటలకేమీ పరాక్రమవంతుడైన పంచాయతునికి చెవికి ఎక్కలేదు. సరాసరి ముందుకు పోయి నట్టడివిలో చొరపడ్డాడు. కొంత దూరంలో తాటి చెట్టంత ఎత్తు రాక్షసుడు రోమాంచుడనేవాడు ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మాండమైన తల, చెంపులంతేసి కన్నులు, ఏనుగనుకు మోస్తరుగా నోటి లోపలి నుండి 2 దంతాలు, వంటి నిండా ఎలుగుబంటి రోమాలు, రంగురంగులతో భయం గొలుపుతూ ఉన్నాడు వాడు. ఎవడవరా నీవు, ఎక్కడికి పోతావు, నిలు నిలు, నిన్ను మింగుతా అని హుంకరించాడు రాజకుమారుని చూసి. అందుకు పంచాయతుడు, రాక్షసరాజా, తెలిసే నేను ఈ అరణ్యం ప్రవేశించాను. నువ్వు నా చేరువకు రాబోకుమా, ఇదిగో ఈ అమ్ముతో నిన్ను నిలబడ్డపాటున పడగొడతాను, చూసుకో అంటూ బాణం ఎక్కుపెట్టి కొట్టాడు. అది పోయి రాక్షసుడు ధరించిన కంచుకానికి తగిలిందే కాని వానిని మాత్రం ఏమీ చేయలేకపోయింది. పౌరుషం కొద్దీ పంచాయతుడు ఇంకొక బాణం మళ్లీ వేశాడు. అది మొదటి దానిలాగే కంచుకానికి తగిలి మణిగిపోయింది. ప్రచండ వేగంతో రాజపుత్రుడు మరికొన్ని బాణాలు వరసన వదిలాడు. ప్రయోజనం లేకపోయింది. 50 బాణాలు విషపూరితమైనవి వేశాడు. లాభం కనిపించలేదు. ఆఖరున రోమాంచుడు తన ఒంటి మీద ఉన్న కంచుకాన్ని అట్టే తులిపివేశాడు. ఎప్పటి వరకు కంచుకానికి తగిలిన బాణాలన్నీ వాని కాళ్లపైన రాలిపడినాయి. వాడు బోధిసత్వునికి ఎదురుగా వెళ్ళాడు. బోధిసత్వుడు తన ఖడ్గం దూసి రాక్షసుడి పైకి విసిరాడు. ఆ గొప్ప ఖడ్గం కూడా బాణాలలాగానే పోయి రాక్షసుడి కంచుకంలో గుచ్చుకుపోయింది. ఆ మీద రాజకుమారుడు తన గదను వానిపైకి విసిరాడు. అది పోయి వాడి కంచుకానికి అంటుకుపోయింది. ఇంకా ఎన్నో ఆయుధాలను ప్రయోగించాడు. వాటి పని అంతే అయ్యింది. అప్పుడు బోధిసత్వుడు, ఓయి రాక్షసుడా, నేనెవరినో ఎరుగవు కాపోలు. నా పేరు పంచాయుధుడు. నేను ఈ అరణ్యానికి బయలుదేరేటప్పుడు నా ఆయుధాలను నమ్ముకోలేదు సుమా. నా శక్తినే నేను ఆధారం చేసుకుని వచ్చాను. ఇక చూసుకో నా బలం, దెబ్బతో కూలిపోతావు అంటూ కుడి చెయ్యి పిడికిలి పట్టి రోమాంచుడికి బలం కొద్దీ ఒక్క గుద్దు ఇచ్చాడు. ఆ చెయ్యి రాక్షసుడి రోమాలలో ఇరుక్కుపోయింది. ఊరుకోలేదు రాజకుమారుడు. ఎడమ చేతితోనూ కాళ్లతోనూ పడపడమని గుద్దులిచ్చాడు. ఆ చెయ్యి కాళ్ళు కూడా రాక్షసుడి రోమాలలో చిక్కుకుపోయినాయి. కాలు చేతులు ఆడక ఏమీ చేయలేకపోయాడు. అయినా పౌరుషం మట్టుకు చావలేదు. చూసుకోరా దుర్మార్గుడా అని గర్జిస్తూ తలతో కొట్టనారంభించాడు. అయ్యో పాపం, వాని తల కూడా రాక్షసుడి రోమాలలో అతుక్కుపోయింది. ఎంత జరిగినా బోధిసత్వునికి నిబ్బరం సడలలేదు. పిన్నవాడిని చూసి రోమాంచుడు, వీడెవడో సామాన్య మానవుడు కాదు, సింగపు కొదమలాగా కనిపిస్తున్నాడు. నన్నే ఢీకొనటానికి సాహసించిన ఈ బుడతడి ధైర్యం ఎంతటితో కదా. ఇంతవరకు నా జన్మలో నేను ఇటువంటి నరుణ్ణి చూసి ఎరుగను అని తలచి ఆశ్చర్యపోయాడు. పిన్నవాడా, మీ మానవులు నా స్వరూపం చూచినంతనే హడలిపోతారే, నీకు ప్రాణభయం లేకపోవటానికి ఏమిటి కారణం అని అడిగాడు. బదులుగా బోధిసత్వుడు, ఎందుకు భయం? పుట్టుక ఎప్పుడున్నదో చావు అప్పుడే ఉంది. అదీగాక నా శరీరం లోపల వజ్ర సదృశమైనటువంటి ఖడ్గం ఒకటి ఉన్నది.
అదే జ్ఞానం. నన్ను నీవు మెంగటమే జరిగితే అది నీ కడుపులో ప్రవేశించి నిన్ను సంహరిస్తుంది అన్నాడు. ఈ మాటలు వినగానే రోమాంచుడు మళ్ళీ ఇలా అనుకున్నాడు, ఈ పసివాడు చెప్పే మాటలన్నీ పరమసత్యాలే. ఇటువంటి సోరశిఖామణిని పొట్టన పెట్టుకోవటమే కాని హరాయించుకోవటానికి శక్యం కాదు, కనుక వదిలేస్తా. తర్వాత రాజకుమారునితో, పసివాడా, నిన్ను నేను తినదలుచుకోలేదు, నువ్వు స్వేచ్ఛగా వెళ్ళిపో అన్నాడు. ఓ ఈ రాక్షసుడా, సరే నన్ను వదిలిపెట్టావు, బాగానే ఉంది. నేను వెళతాననుకో, నీ మాట ఏమిటి? ఎన్ని జన్మలో ఎత్తి ఎత్తి నీవు దుర్మార్గపు పనులు చేస్తూ ఇలా నికృష్టపు బ్రతుకు బతుకుతున్నావు. అజ్ఞానమనే అంధకారంలో కొట్టుకుంటున్నావు. ఎంతకాలమున్నా నీ గతి ఇంతే. అయితే నీవు ఇలానే ఉండిపోవటానికి వీలు లేదు. నిష్కారణంగా మానవులను చంపి తింటున్నావంటే నీ పాపం అంతు లేకుండా పెరిగిపోతున్నదన్నమాట. పాపం పెరిగిన కొద్దీ నీవు రాక్షసి జన్మలే ఎత్తి యాతనలు అనుభవిస్తూ ఉండటమే కాని ఎన్నటికీ నీకు మోక్షం లేదు. కనుక నీకు ఉత్తమమైన మానవ జన్మ కావాలంటే పాపం చేయకు అని హితవు చెప్పాడు. అంతేకాదు, మానవులు మేలు పొందటానికి విధింపబడిన 5 మహాసూత్రాలను గురించి, మానవుణ్ణి అధముడుగా చేసే పంచతంత్రాలను గురించి విప్పి చెప్పి బోధిసత్వుడు రాక్షసుడి మనస్సు మార్చివేశాడు. నాటి నుంచి రోమాంచుడు తన రాక్షస కృత్యాలు మానివేశాడు. ప్రజోపకారకమైన ఘనకార్యాలు నిర్వహించి గొప్ప పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఆ అరణ్యం ప్రవేశించటానికి మానవులెవరకు భయం లేకుండా పోయింది. అంతేకాదు, మనసు మారిన రోమాంచుడి ఆతిథ్యం పొందటానికి అందరూ కుతూహలపడసాగారు. కథ సమాప్తం. రామనవమి. లోకకంటకుడై లంకాద్వీపాన్ని పాలించే రావణుడు ఒకనాడు తన పట్టమహిషి అయిన మండోదరితో బయలుదేరి పులస్త్యుణ్ణి చూడటానికి వెళ్ళాడు. కొడుకు కోడలు వచ్చే వేళకి పులస్త్యుల వారు పురాణం చదువుకుంటున్నారు. అది చూసి రావణుడు, ఏమిటండి ఈ గాథ అని ఆయనను అడిగాడు. ఇది రామాయణం. దీనిని వాల్మీకి అనే మహర్షి రచించాడు. చిత్రమేమిటంటే ఇందులో చెప్పబడిన కథ అంతా ఇదివరలో జరిగినది కాక ఇక ముందు జరగబోతున్నది అన్నారు పులస్త్యుల వారు. ఆ జరగబోయే వింత కథ ఏమిటో కాస్త మాకు సెలవిస్తారా అని ఆయనను కోరాడు రావణుడు. శ్రీ మహావిష్ణువు భూలోకంలో దశరథుడనే రాజుకు కొడుకై పుట్టి యుద్ధంలో రావణుడనే వాణ్ణి సంహరిస్తాడట అన్నారు పులస్త్యుల వారు. యథాలాపంగా వింటూ ఉన్న మండోదరి ఉలిక్కిపడి ఎంతో ఆదుర్దాగా, రావణుడంటున్నారు? ఆ రావణుడు మీరు కాదు కదా కొంపతీసి అన్నది భర్తతో. అందుకు పులస్త్యుల వారు, లోకంలో 2 రావణులు లేరు సుమా, రావణుడంటే మనవాడేను అన్నారు. ఆ మాట వినటంతోనే మండోదరీదేవి తన భర్తకు రాబోయే ఆపదను తలుచుకొని ధూక్కించటం మొదలుపెట్టింది. రావణుడు నవ్వుతూ, దశరథుడంటే ఎవడో మనుష్యుడై ఉంటాడు. మనుష్యులను జంతికలకు మళ్ళే కరకర నమిలి మింగే రాక్షస కులానికి అంతటికీ రాజును నేను. నన్నా ఆ దశరథుని కుమారుడు చంపటం? ఈ పుక్కిటి పురాణం నమ్మకు అన్నాడు. ఈ మాటకు పులస్త్యుల వారు, అలాగ తోసిపారయ్యకు, ఇది పుక్కిటి పురాణం ఎంత మాత్రం కాదు అన్నారు. అట్టయితే ఒక పని చేస్తాను అన్నాడు రావణుడు. ఏమిటి అంది మండోదరి. ఆ దశరథుడనేవాడు ఈ పాటికి ఎక్కడో పుట్టే ఉంటాడు. వాణ్ణి పట్టుకు చంపివేస్తే ఇంక వాడికి కొడుకు పుట్టడం, ఆ కొడుకు నన్ను చంపడం అనేది ఉండదు కదా అన్నాడు రావణుడు. అని వెంటనే తండ్రి వద్ద సెలవు తీసుకుని అతడి భార్యతో లంకకు తిరిగి వెళ్ళిపోయాడు. చారులను రప్పించి, దశరథుడనేవాడెవడో వానికి పెళ్లి అయినట్టయితే ఆ భార్య ఎవరో వెంటనే తెలుసుకురండి అని చెప్పి పంపాడు. కొంతకాలం అయ్యేసరికి ఆ చారులు తిరిగి వచ్చి, ప్రభు, హేమపట్టణాన్ని హరసేనుడనే రాజు పరిపాలిస్తున్నాడు. అతడు కోసల దేశపు రాజును కేకయ దేశపు రాజును ఓడించాడు. కోసల దేశపు రాజునకు కౌసల్య అని, కేకయ దేశపు రాజునకు కైకేయి అని కుమార్తెలు ఉన్నారు. హరసేనుడు ఆ బాలికలను హేమపట్టణానికి తెచ్చి భార్యకిచ్చి, ఈ పిల్లలను మన అమ్మాయి సుమిత్రతో పాటు పెంచు. ఈ ముగ్గురికి మంచి సంబంధాలు చూసి పెళ్లిళ్లు చేద్దామన్నాడు అని చెప్పారు. అప్పుడు రావణుడు, నేను దశరథుని సంగతి కనుక్కురెండర్రా అని పంపిస్తే మీరు హేమపట్టణం సొద చెప్పుకొస్తున్నారేమిటి అని విసుక్కున్నాడు. అందుకు చారులు, ప్రభు,
చిత్తగించండి. ఆ బాలికలు ముగ్గురిలోనూ పెద్దదైన కౌసల్యకు మొట్టమొదట పెళ్లి కుమారుణ్ణి వెతికి తెచ్చారు. అతడే దశరథుడు అన్నారు. అయితే ఎప్పుడు పెళ్లి అన్నాడు రావణుడు. అందుకు వాళ్ళు, జైమిని అనే మహర్షి వచ్చి ఈ మధ్యనే ముహూర్తం పెట్టి వెళ్ళాడని అనుకుంటున్నారు ప్రభు. ఇదిగాక మరొక్క చిత్రం కూడా విన్నాము అన్నారు. ఏమిటది అన్నాడు రావణుడు. సుమిత్రకు కైకేయికి కూడా సంబంధాలు చూడబోతూ ఉంటే ఆ పిల్లలిద్దరూ, మేం ముగ్గురం కలిసిమెలిసి పెరిగాము, మమ్మల్ని కూడా ఆ దశరథుడికే ఇచ్చి పెళ్లి చేస్తే ముగ్గురం ఒక్కచోటనే ఉంటామన్నారట. అందువల్ల సుమిత్రను కైకేయిని కూడా దశరథునికే ఇచ్చి పెళ్లి చేస్తారట అని చెప్పారు. ఈ పెళ్లి కాకుండా చూడాలి అంటూ రావణుడు కొలువు చాలించి లేచి వెంటనే హేమపురాధీశ్వరుడైన హరసేనునిపైకి దండెత్తి వెళ్ళాడు. ఆ రాజును యుద్ధంలో ఓడించి పారదోలి రావణుడు విజయగర్వంతో అంతఃపురం ప్రవేశించి ఆ రాజకుమార్తెలను ముగ్గురిని తెచ్చి రథం మీద కూర్చోబెట్టుకున్నాడు. ఇంకా దశరథుని పని పట్టాలనే ఉద్దేశంతో రథాన్ని దశరథుని పట్టణమైన అయోధ్యానగరం వైపు పోనిచ్చాడు. దారిలో గంగానది అడ్డు వచ్చింది. ఆ నది ఒడ్డున ఒక సుందరమైన ఓడ కనపడింది. ఎవరిది ఈ ఓడ అని అడిగేసరికి ఆ ఓడవాళ్లు హరసేన మహారాజులం గారిది. వారికి కాబోయే అల్లుడైన దశరథుడు పెళ్లికి తరలి వచ్చినప్పుడు దాటించటం కోసం ఈ ఓడను మా రాజావారు పంపించారు అని చెప్పారు. ఈ మాట వినేసరికి రావణునికి ఒక ఆలోచనతో వచ్చింది. ఈ మానవుణ్ణి చంపడం కోసం నేను పనిగట్టుకుని ఆ అయోధ్య దాకా వెళ్లడం అనవసరం. ఆ బక్కవాని ప్రాణాలు తీయటానికి నా సేవకులే చాలు అనుకుని రావణుడు మాయావులైన కొందరు రాక్షసులను రప్పించి వాళ్లతో, మీరు ఈ ఓడవాళ్లనందరినీ చంపి భక్షించండి. నావికుల రూపాలు ధరించి హరసేనుని నావికులకు మళ్ళీ నటిస్తూ దశరథుణ్ణి ఓడపైకి రమ్మని పిలవండి. వానితో ఓడ సరిగా నది మధ్యకు రావడంతోనే దాన్ని బుడుంగుమని ముంచివెయ్యండి అని ఆజ్ఞాపించాడు. రావణుడు రాజకుమార్తెలతో లంకాపట్టణం చేరుకోవటంతోనే మండోదరి వాళ్లను చూసి, ఎవరి పిల్లలు అంది. రావణుడు సంగతంతా చెప్పి, దశరథునికి జలగండం ఏర్పాటు చేసి వచ్చాను. వాడికి నేడో రేపో గంగా నదీ మధ్యంలో పెద్ద పెళ్లి అయిపోతుంది. అదే ముహూర్తానికి ఈ చక్కని చొక్కలను నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. మండోదరి బాధపడుతూ, నీకు నీ కులానికి మారకులైన కుమారులను కనబోయే ఈ రాజకుమార్తెలన పెళ్లి చేసుకుంటానంటున్నావు, కొరివితో తలగొక్కోవటమా అన్నది. కొంచెం ఆలోచించుకున్న మీదట రావణుడు పెళ్లి ప్రయత్నం మానివేశాడు. తర్వాత పెద్ద మానుపెట్టె ఒకటి తెప్పించి దానిలో ఈ ముగ్గురు రాజకుమార్తెలను పెట్టి మూసివేయమన్నాడు. అయితే ఆ పెట్టెను దాచటం ఎలాగా అనే సమస్య రాగా రావణునికి వికర్ణుడనే మాయా రాక్షసుడు జ్ఞాపకం వచ్చాడు. వికర్ణుడంటే వేదాలను ఎత్తుకుపోయి బ్రహ్మదేవుణ్ణి ఏడిపించిన సోమకాసురుని కొడుకు అన్నమాట. ఈ సోమకాసురుణ్ణి చంపడానికే శ్రీ మహావిష్ణువు అంతకుముందు మత్స్యావతారం ఎత్తవలసి వచ్చింది కూడా. వికర్ణుడు రావడంతోనే రావణుడు ఆ పెట్టెను చూపించి, దీనిని తీసుకుపోయి భద్రంగా దాచు, నేను అడిగినప్పుడు మళ్లీ తెచ్చి ఇద్దువుగాని అన్నాడు. వికర్ణుడు చిత్తం ప్రభు అంటూ ఆ పెట్టెను పుచ్చుకుని రావణుడు చూస్తూ ఉండగానే దానిని తన కడుపులో దాచేసి, ఇంకా దీని సంగతి ఎవరికీ తెలియదుగా అంటూ ఒకమారు వెకిలిగా నవ్వి తన నివాస స్థానమైన సముద్రానికి వెళ్ళిపోయాడు. ఇంతలో అక్కడ దశరథుడు పెండ్లి కొడుకై తరలి రావటం, గంగ ఒడ్డున ఓడను ఎక్కడం, రావణుని ఆజ్ఞానుసారం ఆ మాయ రాక్షసులు నట్టేట ఓడను ముంచివేయటం జరిగింది. కాని ఆయుర్దాయం ఉన్నవాళ్లు నట్టేట మునిగినా చావరు. దశరథుడు ప్రవాహ వేగంతో సముద్రంలోకి కొట్టుకుపోయి కెరటపు దెబ్బలకు మునుగుతూ తేలుతూ ఒకచోట విఘ్నేశ్వరుని కంటపడ్డాడు. ఏదో పని మీద అప్పుడు విఘ్నేశ్వరుడు సముద్రంలో ఉన్న వరుణలోకానికి వెళ్లి కైలాసానికి తిరిగి వస్తున్నాడు. కొన ఊపిరితో ఉన్న దశరథుణ్ణి గట్టుకు చేర్చి వాని పొట్టను నొక్కి తాగిన నీరంతా బయటకు పోయేటట్టు చేశాడు. దానితో దశరథుడు బ్రతికి బయటపడి పెండ్లికని వెడుతూ ఉంటే తనకు మృత్యువు ఎదురైన సంగతంతా చెప్పాడు. అప్పుడు విఘ్నేశ్వరుడు మేనమేషాలు లెక్క చూసి, జైమిని పెట్టిన ముహూర్తం ఇంకొక అరఘడియలో ఆసన్నమవుతోంది. ఆ ముహూర్తానికి తప్పక నీకు వివాహం అయ్యే తీరుతుంది అన్నాడు. ఆయన అలా అంటూ ఉండగానే అక్కడికి ఒక పెట్టె కొట్టుకు వచ్చింది. ఆ పెట్టెను తెరిచి చూసేసరికి
దశరథుని పెండ్లి కుమార్తెలైన ఆ 3 రాజకుమార్తెలు కనపడ్డారు. చూశావా, నా జ్యోతిషం ఎలా నిజమైందో మరి అంటూ విఘ్నేశ్వరుడు ఆ ముహూర్తానికే దశరథునకు ఆ రాజకుమార్తెలకు మంత్రయుక్తంగా వివాహం జరిపించాడు. తర్వాత వాయుదేవుని సహాయంతో వారిని అయోధ్యకు చేర్చి తాను కైలాసం చేరుకున్నాడు. సముద్ర మధ్యంలో జరిగిన ఈ వివాహాన్ని 2 తిమింగలాలు చూసినాయి. మగ తిమింగలం ఆడతిమింగలంతో రావణాసురుడు ఎంత ప్రయత్నించినా ఈ పెళ్లి ఆపలేకపోయాడు. చూశావా, బ్రహ్మరాతకు తిరుగులేదు అంది. అయితే ఈ మానుపెట్టె ఎక్కడిది అన్నది ఆడతిమింగలం. అది వికర్ణుని పొట్టలో నుంచి వచ్చింది. రావణుని ముందు మెప్పుదల కోసం వాడు దానిని తన కడుపులోనే దాచేశాడు. అందుకే దారుణమైన సోలపోటు బయలుదేరి పెట్టె బయటపడితే గాని నిలవలేకపోయాడు. తర్వాత వాడికి కునుకు పట్టింది. వాడింకా నిద్రపోతూనే ఉండగా ఈ పెట్టె ఇలా కొట్టుకొచ్చింది అన్నది మగతిమింగలం. అయ్యో పాపం, రావణునికి సంగతి తెలిస్తే వికర్ణుణ్ణి చంపేస్తాడు కదా అంది మళ్ళీ ఆడతిమింగలం. వికర్ణుడు చస్తే సముద్రానికే పేడ వదులుతుంది. ఆ దుర్మార్గుని కోసం మనం జాలిపడనక్కర్లేదు. కానీ రావణుడికి ఈ విషయం తెలవనే తెలవదు. దశరథుడు చనిపోయాడని, రాకుమార్తెలు ఇంకా వికర్ణుని కడుపులోనే ఉన్నారని అనుకుని కొంతకాలానికి రాక్షసేశ్వరుడు ఈ ఉబుసే పూర్తిగా మరిచిపోతాడు. ఈ రాజకుమార్తెలలో జ్యేష్ఠురాలైన కౌసల్య గర్భాన శ్రీ మహావిష్ణువు శ్రీరాముడై అవతరించి లోకకంటకుడైన రావణుణ్ణి సంహరించబోతాడు అని చెప్పి మగతిమింగలం ఊరుకుంది. ఆ ప్రకారమే శ్రీరామచంద్రుడు చైత్రశుద్ధ నవమి నాడు భూలోకమందు అవతరించటం, రావణాసురుణ్ణి వధించటము కథలో వ్రాసిన ప్రకారమే జరిగింది. కథ సమాప్తం. పాపం పండింది. పరిమళ అనే పట్టణానికి రాజు ముక్తవర్మ, ఆయన రాణి ప్రేమ సుందరి. రాజు రాణి ఒకనాటి సాయంత్రం పాదచారులై విహారానికి బయలుదేరారు. సంతోషంలో వారు అలా ఎంత దూరం వెళ్లారో వారికే తెలియదు. పోయి 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 ఒక చోట నిలబడేసరికి పాడుబడిన ఒక కోట కనిపించింది. వారు దగ్గరగా వెళ్లారు. ఇంకా దగ్గరగా వెళ్లేటప్పటికి రాజు కాళ్ళు 2 నేలకు అంటుకుపోయినాయి. చూస్తూ ఉండగానే రాణి ఒక పంచరంగుల అందాల చిలుకగా మారిపోయింది. రాజు కదలలేకపోయాడు. అందుచేత ఏం చేద్దామన్నా అతనికి వశం కాలేదు. ఆ పంచరంగుల చిలుక రాజు చుట్టూ అలానే తిరుగుతూ ఉంది. ఈ అవస్థకు చేసేది లేక రాజు విలపించాడు. కీచ్ కీచ్మంటూ చిలుక ఏడవనారంభించింది. అంతలో సూర్యాస్తమయమయ్యింది. పున్నమి చంద్రుడు పుట్టాడు. కోట లోపలి నుండి ఒక విచిత్రమైన స్త్రీ యువతలికి వచ్చింది. వస్తూనే చిలుకను చేతులతో పట్టివేసింది. అప్పుడు రాజు గోల పెడుతూ, ఎవరు నువ్వు, ఏమిటి మాయ అంతా అని ఆవేశంతో కేకలు వేశాడు. ఓహో, నీవా, రాజువా, ఈమె నీ రాణియా? వదులుకో, నీ రాణి ఆశ ఇంకా వదులుకో. నీ దారిన నువ్వు వెళ్ళవచ్చు. ఇంకెప్పుడు ఇక్కడికి రాకేం? ఇదిగో, ఈ సంగతి ఎవళ్లతోనూ చెప్పను అంటే నిన్ను విడుదల చేస్తాను. చెప్పితివా, తల 2 చెక్కలే చస్తావు, జాగ్రత్త అన్నదామె భీకరంగాను వెటకారంగాను. తన చేతిలో ఉన్న దండంతో ఆమె రాజును తాకగానే రాజుకు కాళ్ళు ఊడి వచ్చి మామూలుగా నడవసాగాడు. అప్పుడు రాజు, నా ప్రేమ సుందరిని నాకు ఇస్తే గాని ఊరుకోను, ఇక్కడి నుంచి కదలను అని పట్టుపట్టాడు. నీ పని ఎలా ఉందా అని చెప్పి ఆ మంత్రగత్తె రాజును మళ్లీ మంత్రంతో బంధించి పంచరంగుల చిలుకను తీసుకుని కోట లోపలికి వెళ్ళిపోయింది. కోట లోపల అది ఒక బ్రహ్మాండమైన గది. ఆ గదిలో పంజరంలో సరిగా 99 పంచరంగుల చిలుకలు ఉన్నాయి. ఆ మంత్రగత్తె మళ్లీ ఒకసారి చిలుకలన్నిటినీ లెక్కపెట్టి సరిచూసుకుంది. ఒక తాటాకు గ్రంథం తీసి చూసి, అబ్బా, నేటికి కదా నా వ్రతం పూర్తయింది, ఇంకేముంది, అమరత్వం, దేవేంద్రలోకం అంటూ కేరింతలు కొట్టింది. కొత్తగా ఇప్పుడు తెచ్చిన చిలుకను కూడా పంజరం లోపలికి నెట్టి తలుపు మూసివేసింది. తర్వాత ఆమె లోపలికి పోయి ఒక పెద్ద బాణ, తళతళ మెరిసే పదునైన కత్తి తీసుకువచ్చింది. తాటాకు పుస్తకం తెరిచింది. దానిలో ఉండే మంత్రాలు పఠిస్తూ ఒక్కొక్క చిలుకనే తీసి చేతపట్టి పేక కోసి ఆ రక్తాన్ని బాణలో పోస్తూ వచ్చింది. 99 చిలుకలను చంపి వాటి రక్తం బాణలో పోయటం పూర్తయింది.
మంత్రగత్తెకు ఉత్సాహం ఎక్కువయ్యింది. ఇంకొక్క చిలుకను సంహరించడంతో తన వ్రతం పూర్తి కాబోతున్నది కదా అనే ఆ ఉత్సాహంలో మంత్రగత్తె చిట్ట చివర తను పట్టిన ప్రేమసుందరి అనే చిలుకను చేతపట్టి దానితో మాట్లాడసాగింది. మంత్రగత్తె అలా మాట్లాడుతూ ఉండగా అదును చూసి చిలుక టపీమని ఆమె కన్ను పొడిచింది. ఆ బాధతో మంత్రగత్తె చిలుకను తిడుతూ కన్ను తుడుచుకుంటూ ఉండగా రెండవ కన్ను కూడా పొడిచివేసింది. 2 కళ్ళు పోయినాయి మంత్రగత్తెకు. ఏడుస్తూ ఆమె చిలుకను పట్టబోయింది. చిలుక ఎక్కడ ఉంది? తుర్రుమని ఎగిరి ఆ వెంటనే రాజు వద్దకు చేరుకున్నది. ఉండు, నీ పని పట్టేస్తా అని ఏమేమో సణుగుతూ అలా తడుముకుంటూ పోయింది మంత్రగత్తె. అయితే మెట్లు ఒక పక్క దిగటానికి బదులు మరొక పక్క దిగటంతో క్రింద పడి మూర్ఛపోయింది. ఆ పడటంతో చేయి జారి మంత్రదండం ఎక్కడికో పోయింది. ఈ స్థితిలో చేసేదేమీ లేక ఆ మంత్రగత్తె అలానే కూర్చుని ఏడుస్తోంది. అయితే అక్కడ పరిమళ నగరంలో విహారం కోసం వెళ్లిన రాజు రాణి ఎంతకు రాకపోయేసరికి తగని ఆత్రంతో పరివారాన్ని నలుమూలలకు పంపించి మంత్రి కూడా స్వయంగా బయలుదేరాడు. మంత్రి పోయి మంత్రగత్తె ఉండే కోట సమీపానికి చేరుకున్నాడు. ఆ దారిలో బాధపడుతున్న మంత్రగత్తె మనిషి అలికిడి కనిపెట్టింది. మంత్రిని పోగొట్టా చేసి అతను ఫలానా అని తెలుసుకున్నది. నాయనా, నేనెవరనుకున్నావు? నేనే మీ రాణిని, ప్రేమసుందరిని. ఒక మంత్రవాది నన్ను ఈ గతికి తెచ్చాడు. నా దగ్గర మంత్రదండం పడి ఉంది. ఒక్క పని చెయ్యి, ఆ దండం పట్టుకొని కోట లోపలికి వెళ్ళు. అక్కడ ఒక బాణలో ఎర్రటి ద్రావకం ఉంటుంది. అది ఒక గిన్నెతో తెచ్చి నా నోటిలో పోస్తే నేను నా అసలు రూపం పొందుతాను. ఆ తర్వాత రాజును చూపిస్తాను అన్నది. ఆమె చెప్పినట్టుగానే మంత్రదండం తీసుకుని లోపలికి పోయి బాణలో ఉండే రక్తాన్ని తెచ్చి ఆమె నోటిలో పోశాడు మంత్రి. పోయడంతో రూపంలో మార్పు రావటానికి బదులు ఆమె మరణ వేదన పొందసాగింది. అయ్యో, మోసం జరిగిందే, ఆ ప్రేమసుందరి నన్నే చంపిందే అంటూ ఏడ్చి రాగాలు పెట్టింది. ఈమె తండ్రి ఒక తాటాకు గ్రంథంలో మహామంత్రాలు రాసిపెట్టిపోయాడట. అందులో ఒకానొక మంత్రం 1,000,000 సార్లు జపించి పూర్తి కాగానే 100 మంది స్త్రీలను చిలుకలుగా మార్చి వాటి రక్తాన్ని తీర్థంగా పుచ్చుకున్నట్టయితే ఆమె అమరత్వం పొందుతుందట. అంటే కోరుకున్న ఏ రూపమైనా పొందగలదు. ఆమె చిరంజీవి, అంటే చావు లేదు. ఎంతటి ఆశతో ఆమె చేపట్టిన వ్రతదీక్ష 2 విధాలుగా చెడిపోయింది. మొదటిది, కట్టకడపటి చిలుక అయిన ప్రేమసుందరి తప్పించుకుపోవటం. పైగా ఆ చిలుక ఆమె కళ్ళు పొడవటంతో మంత్రగత్తె దుష్ట రక్తం బాణలోని రక్తంలో కలిసి అసలు ఆ 99 చిలుకల యొక్క పవిత్ర రక్తము మలినమైపోవటం. అయితే తన బాధలో ఈ సంగతులు మంత్రగత్తె తెలుసుకోలేకపోయింది. తన కథ అంతా మంత్రికి చెప్పుకొని ఏడ్చిన మరికొంతసేపటికే మంత్రగత్తె గిలగిలా తన్నుకొని అక్కడే పడి చనిపోయింది. తర్వాత మంత్రి వెతుక్కుంటూ రాగా నేలకంటుకుపోయిన రాజు, ఆయన చుట్టూ తిరుగుతూ ఉన్న పంచరంగుల చిలుక కనిపించారు. మంత్రి తన వద్దనున్న మంత్రదండం వాళ్ళ ఇద్దరుకు తాకించేటప్పటికీ రాజు రాణీలకు కూడా మామూలు రూపాలు వచ్చినాయి. చనిపోయిన చిలుకలకు కూడా ఈ మంత్రదండం తాకించడంతో వాళ్ళు లేచి అసలు రూపాలు పొందారు. వారిని వారి వారి రాజ్యాలకు పంపించేశారు. తర్వాత రాజు రాణి సుఖంగా రాజ్యం చేసుకున్నారు.